నిర్మల్ జిల్లా రేణుపట్నం ఉన్నాం. ఇప్పుడు మనము ఎప్పుడైతే గాలి మరియు వాన కురుస్తున్న వేళ గాలి చాలా వీయడంతో ఓ షాప్ యొక్క ఫ్లెక్సీ బోర్డు ఆ కరెంటు వైర్ల మీద పడి కరెంట్ సప్లై ఆగిపోయిందండి. చాలా ప్రమాదకరం. చూడండి, ఈ ఫ్లెక్సీ బోర్డు ఆ కరెంటు వైర్లకు తగిలి ఇలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ బోర్డులు కూడా చాలా మంచిగా బిగించుకోవాలి. ఆ గాలి వల్ల ఆ బోర్డు పోయి ఆ స్తంభానికి తగిలిది, కరెంట్ వైరు షాక్ వచ్చింది. ఇక ఇలాంటి ప్రమాదం ఇంకా జరగలేదు. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల్ కేఆర్ న్యూస్ 369 షేర్ చేయండి, ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ కృష్ణ. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యుత్ శాఖ వారైతే ఈ బోర్డు తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వర్షాన్ని లెక్క చేయకుండా నిర్మల్ పట్టణ ప్రజలకు మా విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి. నిర్మల్ పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మీరు మీ యొక్క షాపుల యొక్క ఫ్లెక్సీలను సరైన పద్ధతిలో అమర్చుకోకుంటే ఈ వర్షాకాలం గాలి దుమారాల వల్ల అవి అక్కడి నుండి వెళ్ళి లైన్ల మీద పడి రేకులకు తగలడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కావున మీరు మీ యొక్క ఫ్లెక్సీలను తప్పకుండా సరైన పద్ధతిలో ఫిట్ చేసుకోవాల్సిందిగా మా విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి. ఇది పగటి సమయంలో జరిగిన ఇన్సిడెంట్ కావున మేము తొందరగా రెక్టిఫై చేయగలిగినాము. ఇదే ఒకవేళ రాత్రి వేళ జరిగి ఉంటే చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు దీనిని గమనించి మీ యొక్క ఈ ఫ్లెక్సీలను సరైన పద్ధతిలో అమర్చుకోవాలి. లేని యెడల ఈ ఫ్లెక్సీలు ఎవరివైతే ఇలా మా కరెంటు తీగలపై పడి ప్రమాదాలు జరుగుతాయో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా విద్యుత్ శాఖ వారు వెనుకంజ వేయరని మీకు తెలియడం జరిగింది.